ఆ డిస్కషన్‌లో యెస్. ఎవరైనా కొంచెం వల్గర్‌గా మాట్లాడినటువంటి సందర్భం ఏమైనా ఉందా మరి? అదే ఒక ట్రాన్స్‌జెండర్ గారు ఉన్నారు గదా! ఆమేమో తను లేచి లైక్ మా వల్లనే ఇవన్నీ ఆగిపోతున్నాయి. యాక్చువల్లీ ప్రాస్టిట్యూషన్ ఏవైతే జరుగుతున్నాయో అని తన వర్షన్ తనది. ఆ పంతులు గారి వర్షన్ పంతులు గారిది వేరే. పంతులు మీరందరూ గారి చూసి వర్షన్ ఏంటి? ఉండొచ్చు. ప్రోమోలో ఒక పంతులు గారు ఉన్నారు. ఆ పంతులు గారు మా బ్యాచ్‌లోనే ఉండే. అదే పంతులు గారు ఏమన్నారు ఇంతకి? తను ఏంటి అనంటే మన వాళ్ళ పురాణత్వంలో వాళ్ళు ఉంటాయి కదా! సో, వాళ్ళ స్టోరీస్ హ్మ్. అప్పుడు వాళ్ళ ఐ మీన్ హౌ టు సే వాళ్ళ మనకి అంత టర్మినాలజీస్ రావు వాళ్ళవి. అవన్నీ ఉంటాయి కదా వాళ్ళవి సో బుక్స్ అంటే ఇదే అవన్నీ డిస్కషనా? నవల్స్. అంటే ఎన్ని రౌండ్స్‌కెళ్లారు మీరు నాకు ఆడిషన్స్‌కి? యాక్చువల్లీ నా క్వెషన్ ఏంటి అనంటే పంతులు గారు ఉండే. కానీ పంతులు గారు అసలు యాక్చువల్లీ అంత ఎక్కువ మాట్లాడలేదు. హ్మ్. అక్కడ ఎవరైతే నార్త్ ఇండియన్ లేడీ ఉన్నారో ఆమెనే ఆయనతోని ఊరికనే మాట్లాడడం జరిగింది. సో, ఇక్కడ ఎంతమంది ఐ మీన్ లైక్ అందరితోని కూడా మాట్లాడాలి అప్పుడు ఆమె. ఓన్లీ మీరేం జస్ట్ మాట్లాడారు పోనీ డిస్కషన్‌లో? జస్ట్ ఒక 2 మినిట్స్ నేను ఆ టాపిక్ మీద నేను మాట్లాడడం జరిగింది. లైక్ అసలు ఇది ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ చేసి ఉంటే గవర్నమెంటే చేసేది. మనం ఇక్కడ ఎంత దీని గురించి మాట్లాడుకొని అసలు వేరే టాపిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుండే. అప్పుడు ఒక ఛాలెంజింగ్‌గా కూడా ఉంటుండే. యాక్చువల్లీ నాతోని అక్కడ ఛాలెంజ్ చేసే వాళ్ళే ఎవరు లేరు నాతో కూర్చొని. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళే అందరూ భయపడ్డారు కూడా. అరే! కీర్తి నాయుడు వచ్చారు. తను పక్కా సెలెక్ట్ అవుతది. తనని తీసేసుకుంటారు అని అన్న వాళ్ళు నాతోని. వాళ్ళేమో నా బ్యాచ్‌లో నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు.